2019 ఎన్నికలే లక్ష్యంగా సంగారెడ్డిలో సమర శంఖాన్ని పూరిస్తోంది కాంగ్రెస్. ఇవాటి ప్రజాగర్జన సభతో జైత్రయాత్రకు నాంది పలుకుతామని కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు నేతలు. యువనేత రాహుల్ రాక పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రజాకోర్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఛార్జ్షీట్ వేయడం ద్వారా ఎన్నికల యుద్ధానికి సిద్దమవుతోంది తెలంగాణ కాంగ్రెస్. రాహుల్ గాంధీ ముఖ్యంగా ఈ సంగారెడ్డి పట్టణం మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత విహెచ్ అర్ధరాత్రి హడావుడి చేశారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించారంటూ ఆందోళనకు దిగారు. సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహం సర్కిల్ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు విహెచ్. రాజీవ్ విగ్రహం వద్ద వేదికను ఏర్పాటు చేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు విహెచ్. స్టాచ్యూ దగ్గర కార్ ల్యాండింగ్ వేసి 2 మాటలు చెప్పడానికి నేను లెటర్ పెట్టాను, పర్మిషన్ అడిగాను. గతంలో ఎవ్రీ సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డే చేస్తాను, సద్భావన రన్ జరుగుతుంది, ఆయన డెత్ యానివర్సరీ చేస్తాం. ఆయన వచ్చినప్పుడు స్టేజ్ వేయనియరట, ఆడ పూలు పెట్టనియరట, మేము కట్టిన కటౌట్లు తీసి పడేస్తారు. నిన్నగాక మొన్న అమిత్ షా వస్తే ఆయన ఒక కటౌట్ తీసేసిండ్రా, ఒక బ్యానర్ తీసిండ్రా. అంటే వారికి ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఈ గతి. మాకు కాంగ్రెస్ వాళ్ళని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నావు. మేము మీటింగులు పెట్టుకోవద్దట, మేము మైక్లో మాట్లాడొద్దట, ఆయన మాత్రం మాట్లాడతాడు. నిన్నగాక మొన్న అమిత్ షా వస్తే ఏం చేసిండండి? ఓపెన్ గా ఆయన మీటింగులు పెట్టుకున్నాడు, మాట్లాడిండు, పెద్ద పెద్ద వాళ్ళు ఏది ఫ్లెక్స్లు పెట్టుకున్నాడు, బోర్డులు పెట్టుకున్నాడు. ఇవాళ దానిక కూడా బోర్డులు తీయలేదండి, మేము కడితే తీసేసి పడేసిండ్రు. ఏమిటిది? ప్రజాస్వామ్యమా లేకుండా కాంగ్రెస్ తోటి భయపడి మమ్మల్ని కాంగ్రెస్ నాయకులను అనగదొక్కాలని చూస్తున్నారా?